మందిరంలోకి వచ్చినప్పుడు మనం చాలా ప్రవర్తన అంతా కూడా జాగ్రత్త పరుచుకోవాలి. జాగ్రత్త పరుచుకొని దేవునికి మాత్రమే సమయం ఇచ్చేవారిగా మనం ఉండాలి. స్తోత్రం. నాకు గోల్డ్ వాచ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో, అంటే నేను సొంతంగా ఎప్పుడు కొనుక్కోలేదు. నాకు ఇష్టమని నా యేసయ్య తెలుసు కనుక ఎవరొకరి ద్వారాగా, అంటే అది 100 రూపాయలు 200 కాదు, 3000 రూపాయలు, 3500, 4000 రూపాయలు అట్లా ఆ ఇలువ కలిగిన మంచి వాచీలో దేవుడు ఇప్పిస్తున్నాడు. ఈ వాచ్ కూడా మంచి ఇలువ కలదే, మంచి వాచ్ ఇచ్చాడు. కనుక నేను వాక్యం చెప్పేటప్పుడు ఆ వాచ్ పెట్టుకొని చేయి కొద్దిగా వెనక మడిచేసి ఇట్లా పెట్టుకొని చెప్తుంటే అదొక ఆనందం. దేవుడు నా ఆనందం అంతా ఏం చేశాడో తెలుసా, మొన్న 3 వారాల క్రితం అప్పటి నుంచి చేతికి వాచ్ పెట్టుకొని వచ్చిన తీసి అక్కడ పెట్టేస్తున్నా. మనమున్న స్థితిని దేవుడికి తెలుసు. బలిపీఠం మీద మనం ఎలా ఉండాలో ప్రభు ప్రతి ఒక్కరు కూడా నేర్పిస్తున్నారు. నేనట వాక్యం చెప్పుకుంటా వాచ్యకి చూసి మురిసిపోతున్నారు. అదే ప్రభు నాకు చూపించేది. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట అక్కడ 24 పెద్దలు, 4 జీవులు సింహాసనానికి ఎదుటగా, ఏమండి, ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము కోట్లాది దూతల చేత స్తుతులు అర్పించుకుంటున్నవాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా 4 జీవులు, వారు కూడా దేవుని దూతలే, కానీ వారు ఏం చేశారు తెలుసా, అక్కడ 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు ఉన్నారు. వారికి కిరీటాలు ఉన్నాయి, ఇవ్వబడినాయి. 4 జీవులు, 4 దూతలు ఎత్తు ముఖముతో, సింహము ముఖముతో, పక్షిరాజు ముఖముతో, దూడ ముఖముతో. అంటే అయ్యా, మా రూపాల కంటే నీ రూపం పెట్టు. స్తోత్రం చెప్పండి. నువ్వు యోధా గోత్రపు సింహము గనక సింహము రూపము ఒకరు ధరించుకున్నారు. ఈ లోకానికి ఎత్తు ఎంత కష్టపడి, ఆ రైతు కొరకు ఎంత కష్టపడిద్దో ఈ లోకములో యేసయ్య అంతగా కష్టపడ్డాడు. ఎద్దు స్వరూపము. పక్షిరాజు మరణము లేని పరిస్థితి. పక్షిరాజు ముఖమును, నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడికి లోకానికి వచ్చిన మనిషి ముఖమును, 4 ముఖాలు ధరించుకొని దేవుని ఆరాధిస్తున్నారు. వీళ్ళ పని ఎలాగుంటే, అక్కడ 24 పెద్దలు దేవుని ఆరాధన జరుగుతుంటే ఏం చేస్తారంటే, సింహాసనమందు సాగిలపడి నమస్కారము చేయొచ్చు. ప్రభువా, దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ గనుక ప్రభావములు పొంది అర్హుడవని చెప్పొచ్చు. తమ కిరీటములను తమ సింహాసనము ఎదుట వేసి సాగిలి పడిపోయారట బలిపీఠ వ్యక్త. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం అంటాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో, యెషయా గ్రంథం 6 రెక్కలు కలిగిన దేవుని దూతలు 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు 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 అని
ఎంత గొప్ప మహిమ కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అల్పులమైన మనకు కూడా ఆ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఎంతగానో ఆశతో దేవుని ఆరాధించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనిషి జన్మ ఒక్కసారి, మరొకసారిగా లేదు కనుక అసలు మనము మనిషిగా పుట్టినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన పోలికతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక తనకు కలిగి ఉన్న బలిపీఠము ఎదుట ఆరాధన జరుగుతుంటే వారికి కలిగి ఉన్న వాటిని ఏంటంటే అవి బంగారము చేత, రత్నముల చేత, వజ్రముల చేత, వైడూర్యముల చేత పొదిగిపి ఉన్న ఆ కిరీటాలను తీసి సింహాసనము ఎదుట దేవుని పాదముల ఎదుట వేసి సాగిలపడి 24 పెద్దలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వస్తు పెట్టుకోవద్దని నేను అన్నగాని దీని మీద మనకు ఆశ ఉండకూడదు. యేసయ్య మీదే మన మొదటి ఆశ. ఆయనే మనకి ఇష్టమైన అలంకరణ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఒక్కొక్కటిగా మనకు నేర్పుకుంటూ పోతాడు. ఎందుకంటే దేవుని కృపలో మనం ఉన్నాం కనుక దేవుని చిత్తంలో లేని వాడికి ఏమి నేర్పడు. నేను ఒక మాట చెప్పనా, బల్లారాధన ఇచ్చేటప్పుడు ఉదయాన్నే వచ్చి ఎమ్మల్లో గుట్టకలు తిని ఆ బుక్కలు చూసేసి బలారం చేసే సేవకులు ఉన్నారు ఏనండి. అలాగే ఎప్పటికీ సాటున మాటున కాస్త డ్రింక్ చేస్తున్న సేవకులు కూడా ఉన్నారు. ఇంకా చూసినట్టయితే వారు లోకాన్ని విడవకోకుండా సమయాన్ని ఆదివారం మాత్రమే దేవునికి ఇచ్చి కడవా సమయం అంతా కూడా లోకంలో గడుపుతున్న వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు. మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనతో మాట్లాడుతున్నాడంటే దేవుని ప్రణాళిక మన పట్ల ఏదో దాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఏదో దాసి ఉంచాడు. అందుకే ప్రభు మనతో మాట్లాడతాం. ఈ సత్యాన్ని మనకు తెలిస్తే ఇంకా దేవుని వాక్యంలోకి వెళ్ళలేదు. నా సాక్షి మీకు చెప్పాలనుకున్నా చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. లేక నా స్థితిగతులు ఏంటో నాకు తెలుసు. ప్రభు నన్ను ఏ స్థితిలో నుంచి నేను రక్షించాడో. మనిషికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నీకు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ స్థితిలో నువ్వు రక్షించబడ్డావో, ఏ స్థితిలో దేవుని చేతిలో పట్టబడ్డావో, ఏ స్థితిలో దేవుడు నిన్ను రక్షించాడు నీకు కూడా తెలుసు. ఆ కృతజ్ఞత మనం కాపాడుకొని దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా బ్రతకవలసిందిగా చెప్పండి. నమ్మకస్తులుగా బ్రతకవలసిందిగా ప్రభు పేరకు మీకు తెలియపరుస్తుంది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 39. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ఎలా ఉన్నాడట? చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కొందనాడు స్తోత్రాలు ప్రభువా. చదవబడిన మాటల నుండి కొద్ది నిమిషాలు ఈ మాటలను మేము వినుటకు, నేర్చుకున్నటకు పర్పస్ మాతో ఉంచి నడిపించు. మీరే మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే మనం వర్ధిల్లుచు ఉంటాము. దేవుడు తోడై ఉండాలి. మనుషులు తోడు మనం నమ్ముకునేవాడుగా ఉంటే ప్రయోజనం లేదు. దేవుడు మనకు తోడై ఉండాలి. చాలామంది అంటారు, నా భార్య నాకు మంచి తోడండి, నా భర్త నాకు మంచి తోడండి, మా పెద్ద అబ్బాయి నాకు మంచి తోడండి, మా అమ్మాయి నాకు మంచి తోడు.
అలా చెప్పుకుంటుంటాను. నేనేమంటానంటే, మీ అమ్మాయి పుట్టినది మొదలుకొని వివాహం జరిగేంత వరకు నీకు తోడుగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అంతో కొంత వేసుకొని పోయి ఇక నీకు తోడేమి ఉండదు. ఎవరికి తోడు ఉంటుంది? ఇప్పుడు అల్లుడు గారికి ఉంటుంది. స్తోత్రం. కాబట్టి ఇక నీ కొడుకు అంటావా, పుట్టినది మొదలుకొని వాడికి వివాహమైన దాకా నీతో ఉంటాడు. తర్వాత వాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వాక్యం రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందో చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వాక్యం ఏమని ఉంటుందంటే, సృష్టి ఆది నుండి దేవుడు వాని పురుషుని గాను స్త్రీని గాను కలుగ చేసెను. ఈ హేతువు చేత తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన మాట ఏది అర్థం కాదు అసలు. వివాహమయ్యేంత వరకు అమ్మ కొడుకు నాన్న కొడుకు. వివాహం జరిగిన తర్వాత గారు అబ్బాయి ఏంటి అసలు కంటి కనపడతలేదంటే, ఎక్కడొచ్చానమ్మా, ఈ సంవత్సరం మీద పడిన తర్వాత మీకేం అర్థమవుతుంది అంటాడు వాడు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, వివాహము జరిగిన తర్వాత వాడు భార్యను అతుక్కొని ఉంటాడు అన్నమాట. ఒక్క రాత్రైనా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉండడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఒక్క రాత్రైనా. ఇప్పుడు కృపాకర్ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? పాండవ భార్య కుమారుడు తీసుకొని ఎక్కడికి వచ్చేసాడు? సత్తులు వచ్చాడు. మహేష్ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? రంశంలో ఉన్నారు. ఎప్పుడూ చెన్ని సంవత్సరాల కానీ ఎక్కడ ఉంటుండో, ఎప్పుడో ఒకసారి పోతారు, వస్తారు. కానీ దేవుని మాట నెరవేర్చబడింది. మనమందరం అంతే. దేవుని మాట నెరవేర్చబడింది. ఎవరు నీకు తోడై ఉండాలి ఈరోజు? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు అన్నది అక్కడ మాట మనం వింటే, వర్ధిల్లుచు. నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాల. మనస్సును ఏర్పాటు చేసుకునే ఆ ఆశీర్వాదాలు వేరు, దేవుడిచ్చే ఆ మేలు వేరు. దేవుడిచ్చినప్పుడు పొందుకుంటే అది ఎన్నడూ నీ యొద్ద నుండి ఎవడు తీసేయలేడు. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆస్తి అంతస్తు 318 మంది పనివాడు. ఆమేన్. ఒంటరిగా వచ్చాడా? ఎలాగొచ్చాడు ఆయన? అబ్రహాము 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తన భార్యను వెంట పెట్టుకొని, తన అన్న కుమారుడైన లోతును వెంట పెట్టుకొని పిలిచిన దేశం వైపు వచ్చేసాడు. ఆ పిలిచిన కాడి దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక, నేనంటాను, ఎరుషలేములో దేవుడు నీకు తోడై ఉండాలంటే నీవు దేవుని పిలుపుని వెంటనే క్యాచ్ చేయాలి, వెంటనే పట్టుకోవాలి. దేవుని మాటలు పట్టుకోవాలి. నువ్వు అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే అబ్రహాము దేవుని మాట వినడానికి ఇష్టపడ్డాడు. కష్టంగా రాలేదు, ఇష్టంతో వచ్చాడు. అప్పటికి భూమి ఉంది, అప్పటికి పొలాలు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది, అది కాక వ్యాపారం కూడా ఉంది అబ్రహాము తండ్రికి. ఆయన పేరేంటి? చారా. అబ్రహాము తండ్రి పేరేంటి? ఆయన ఏ వ్యాపారం చేసేవాడు? ఇటు వ్యవసాయం చేసేవాడు. బొమ్మలు చేసి, బొమ్మలకు కలర్లు చేసి ఆ బొమ్మలు అమ్మేవాడంట ఆ దినాలలో. అతను వ్యాపారస్తుడు, వ్యవసాయదారుడు, వ్యాపారస్తుడు. కానీ ఇటువైపున తండ్రికి కలిగిన వ్యవసాయం ఉంది, అబ్రహాముకి వ్యాపారం కూడా ఉంది. కానీ దేవుడు వచ్చి పిలిచావు. ఇప్పుడు ఎట్లా? వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. తండ్రి పిలుపుని బట్టి బయటకు వచ్చి ఎలా వచ్చాడు? 2 జతల బట్టలు పట్టుకొని, భార్యను తీసుకొని,
తన అన్నకుమారుడైన లోతుని తీసుకొని వచ్చేసాడు. కానీ 13వ అధ్యాయం కాడికి వచ్చేసరికి బహుగా అబ్రహాము కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేమునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండేది. బహుధనవంతుడు. స్తోత్రం చెప్పండి. ధనవంతుడు అనలా, బహు ధనవంతుడు అని రాయబడింది. ధనవంతుడు కాదు, బహుధనవంతుడు అని రాయబడింది. ఇప్పుడు ఏపున్నాడు, రుజు చేసి మందు ఏబు ఎలాగున్నాడట? బహుధనవంతుడిగా ఉన్నాడట. అంటే ఒక దేశానికి, ఒక గ్రామంలో కాదు, ఒక దేశానికే ధనవంతుడిగా ఉన్నాడు. అలాగే అబ్రహాం కూడా వెండి బంగారముల చేత, పశువుల మందల చేత బహుధనవంతుడుగా వర్ధిల్లుచు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే దేవుడు పిలిచిన పిలుపును బట్టి అబ్రహాము వెంటనే ఎన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే, కొత్త నిబంధన అపోస్తుల కార్యాలలో 27వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. నేను ఎవని వానిలో ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నువ్వు కైసరి ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఎందుకన్నాడు తెలుసా? దేవుడు తోడై ఉంటే ఒక మాట ఏంటంటే, నువ్వు తెలుగుతూ ఉంటావు. స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటంటే, ఈరోజు ఒక 2-3 మాటలు టకటక చెప్పేసి ముగించేస్తాను. బల్లారాధన కనుక జాగ్రత్తగా మాటలు మనం విని ఆ మాటలను మన హృదయంలో దాచుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలింపు చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఫలించాలంటే దేవుడు తోడై ఉండాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నువ్వు ఫలించాలి అంటే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే, నువ్వు ఫలించాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలా. ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవుడు తోడై ఉండాలా. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు కనుక బహుగా ఫలించాడు. ఫలించడానికి ముందు దేవుని మాటను అబ్రహాము తూచా తప్పకుండా జాగ్రత్తగా విన్నాడు. ఫలించడానికి ముందు నువ్వు ఉండవలసిన స్థితి జాగ్రత్తగా దేవుని మాటను వినేవాడిగా ఉండాలి. అబ్రహాము విన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు గనక అతడు వర్ధిల్లుతూ అధికమైన కృప చేత ఆశీర్వదించబడ్డాడు. తప్పకుండా దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు దీవించబడాలా. నువ్వు వర్ధిల్లటము నా దేవునికి ఇష్టం. నువ్వు ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని, ఒక బొచ్చ చేత పట్టుకొని బాబు అని అడుక్కోవటం నా దేవుని చిత్తము కానే కాదు. నువ్వు వర్ధిల్లుటము నా దేవుని చిత్తమై ఉన్నది. నువ్వు ఆస్తిపరుడిగా ఉండటము నా దేవుని చిత్తమై ఉన్నది. నువ్వు అనేకులకి తనగా ఉండటము నా దేవుని చిత్తమై ఉన్నది. అంతేగాని ప్రభు నేను ఎక్కడ విడిచిపెట్టాలనుకోవట్లా. ఒకవేళ లోతులాగా విడిచిపెట్టావా, లోతు లాంటి బ్రతికే నీకు వచ్చింది. దేవుని మాటలు ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వింటామో, నమ్ముతామో, దాన్ని బట్టి దేవుడు మనకు తోడే ఉంటే వర్ధిల్లుతూ ఉంటాం. ఆస్తిలో వర్ధిల్లుతూ ఉంటాం. పిల్లల విషయంలో వర్ధిల్లుతూ ఉంటాం. నీ అంతస్తు విషయంలో వర్ధిల్లుతూ ఉంటాం. నీకు కలిగి ఉన్న ప్రతి ఒక్కటి వర్ధిల్లుతూ ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శారాయిని వివాహం చేసుకున్న తర్వాత ఎవరు? అబ్రహాం. శారాయితో పాటుగా ఎవరు వచ్చారు?
ఆమె దాసీరాలు సారాయితో పాటుగా తన ఇంటి వాళ్ళు పంపించారమ్మా, ఈ దాసిని నేను ఎండుచ్చుకో అని అగర్ను పంపించాడు. ఇక్కడ అబ్రహాముకి 318 మంది ఎవరున్నారట? పనివాళ్ళు ఉన్నారు. దాసరాళ్ళు, పనివాళ్ళు వీళ్ళందరూ లెక్కేస్తే 318 మంది తన ఎంట ఉన్నారు. రోజుకి ఎన్ని రైస్ ఉడికినాయో అంటే 2వ ఆదివారం వచ్చేసరికి మన కాడ 9 మనుషులు వచ్చేసి ఉదయాన్నే 6 గంటలకు వస్తే 9 వరకు పాపం వాడు శ్రమపడి చట్నీ అనుకోండి, టమాటా పప్పు అనుకోండి, అవి చేసినా వంట చేసినా కనీసం 9 గంటలకి అయిపోతుంది. అంత శ్రమపడి మరి 318 మందికి ప్రతిరోజు ప్రతి నెలలో ఒక ఆదివారము మనము ఆ వంట చేయడానికే ఇంత రిస్క్ తీసుకుంటాం. కానీ ప్రతిరోజు 318 మందికి ఎంత రైస్ ఉడకాలా, ఎంత పప్పు ఉడకాలా? కాబట్టి ఆలోచించండి ఒకసారి. దేవుడు మనకు తోడే ఉంటే నీ ఆస్తిలో వర్ధిల్లుతూ ఉంటావు, నీ అంతస్తులో వర్ధిల్లుతూ ఉంటావు, నీ జనములోను వర్ధిల్లుతూ ఉంటావు, నీకు ఇచ్చిన గర్భఫలములో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, నీకు ఇచ్చిన సమస్తములో వర్ధిల్లుతున్న. కాకపోతే ఒకటి, దేవుని మాటను నీవు పరిపూర్ణంగా వినేంత వరకు ఆయన ఏం చేస్తాడంటే ఇబ్బందులనే కొనిమిలో పెట్టి ఉంచుతాడు. నువ్వు ఎక్కడ ఉంచుతాడు? ఇబ్బందులనే కొనిమిలో పెట్టి ఉంచుతాడు. నేను దీవించాలనుకుంటున్నాడు. అయితే ఆ దీవెన కంటే ముందు కష్టం ఎదురవుతుంది, ఆ దీవెన కంటే ముందు వేదన వస్తుంది, ఆ దీవెన కంటే ముందు బాధలు ఎదురవుతుంది. వీటిని తట్టుకుంటావా లేదా అని ఆ కొలిమిలో పెట్టి చూస్తాడు. ఆ ఎర్రగా కాలుతున్న కొలిమిలో ఎందుకు పెడతాడో తెలుసా? అది సమ్మిడి దెబ్బలు కొట్టినప్పుడు అది ఒక రాడ్డుగా ఉన్న ఇనుము కావచ్చు, దాన్ని ఎర్రగా కాల్చి సమ్మిడి దెబ్బలు కొడుతూ ఉంటే అది గొడ్డలుగా మార్చబడింది, అది పోటకత్తిగా మార్చబడింది, అది ఒక కత్తిగా మార్చబడింది, అనేక రకాలుగా ఆయుధాలుగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడబడుతున్న పాత్రగా మార్చబడింది, వాడబడుతున్న పాత్రగా మార్చబడింది. నువ్వు అట్లాగంటే వాడబడలేవు. నువ్వు వాడబడాలి అంటే నువ్వు ఏమై ఉండాలా? ఇబ్బందులన్నీ కొలిములో వేయబడినప్పుడు ఆ ఇబ్బందులకు ఎదుర్కొని నేను ఎవని వాడను ఏమంటారు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 23వ వాక్యం మనం చూస్తే, నేను ఎవని వాడను, ఎవరిని సేవించుతున్నాను, ఆ దేవుని దూత గడసిన రాత్రి పౌలా భయపడకము, నువ్వు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో అందరినీ స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. గడిచిన రాత్రి వాడలో ఉన్న వాళ్ళతో తెలియపరుస్తున్నాడు. వాడలో సరుకులు లేవు, వాడలో భోజన పదార్థాలు లేవు, వాడలో ఉన్న అవన్నీ కూడా గొప్ప తుఫానుతో వాడ మునిగిపోయే సమయం వచ్చినప్పుడు, పగిలిపోయే సమయం వచ్చినప్పుడు ఆ సరుకులన్నీ సముద్రంలో పారేస్తారు. అప్పటికి ఎన్ని రోజులు తెలుసండి? వాళ్ళు 14 రోజులు తిండి లేకుండా బ్రతికారు. 14 రోజులు ఉప్పు నీళ్లు, సముద్రములో ఉప్పు నీళ్లు, ఆహారము లేదు, తినటానికి స్నానం చేసే వసతి లేదు. అర్ధరాత్రి పౌలు మాట్లాడుతున్నాడు. గడిచిన రాత్రి నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత ఆ యొద్ద నిలిచి. మీరు భయపడద్దు.
మీరు భయపడద్దు, వాడ పగిలిపోతాము, వాడలో మునిగిపోతామేమో, ఈ తుఫానులో మనము ఈ సముద్రమును కలిసిపోతామేమోనని మీరు భయపడుతున్నారు కదా. భయపడద్దు. 14 రోజులు ఎందుకు వాళ్ళు అన్నము లేక భయం చేత వణికిపోతూ ఉన్నారు, గుండెలు చేత పట్టుకొని వణికిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని దూత పౌలుతో మాట్లాడినప్పుడు, పౌలు పక్కబట్టి ఎవరున్నారట? దూత, దేవుని దూత. దేవుని దూత తోడుగా ఉండి నడిపిస్తాం. నేను అంటాను, దేవుని నమ్మిన తర్వాత, దేవుని మాటకు నువ్వు లోబడితే, గాఢాంధకారపు లోయలలో నువ్వు వెళుతూ ఉన్నా, ఆ గాఢాంధకారపు లోయలలో కూడా నీ కుడి పక్కను ఆయన దూతను నీ కొరకు కాపుదలకు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు దావీదు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఎందుకు భయపడ్డదో తెలుసా? ఎందుకు భయం రాలేదో తెలుసా? దేవుడు తోడై ఉన్నాడు కనుక. ఒకటి దేవుడు తోడై ఉంటే నీ ఆస్తిలో, నీ అంతస్తులో, నీ జనములో, నీ గర్భఫలములో, ఏమండి, నీ చదువులో, నీ ఉద్యోగములో వర్ధిల్లుతూ ఉంటావు. నీ వ్యవసాయంలో, నీ కూలి పనిలో, నీ రెక్కల కష్టాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. మీకు సంగతి తెలుసు కదా, వాక్యం తీయొద్దు చెప్తాను. సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయం 11వ వాక్యంలో చూసినట్టయితే, ఒబేదెదోము అనేవాడు చాలా పేదవాడు. కానీ దేవుని మందస్సము తాను ఇంత పెట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా? దేవుని మందస్సం ఆ కుటుంబానికి తోడై ఉండి 3 నెలల్లో అతన్ని బహుగా తనను, తన కుటుంబాన్ని, తన ఇంటి వారిని అత్యధికమైన కృప చేత వారు వర్ధిల్లునట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఎవరు తోడే ఉన్నారు అంటే దేవుని మందస్సం ఎవరు? దేవుడు తోడై ఉన్నాడు కనుక తన పేదరికమంతా ఈ ఒక ధనవంతుడిగా మార్చబడ్డాడంట ఒబేదెదోము. నేను అంటాను, ఈరోజు ఒబేదెదోములా ఇంకా నువ్వు పేదరికంలో ఉంటే ఈ ఉదయకాల సమయమున నా ప్రభువుని నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు, నిన్ను వర్ధిల్లు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది, యోసేపు ఎంతమందికి తెలుసు? మన్నార్పాడు యోసేపు ఎంతమందికి తెలుసు? సరే, యాకోబుకి ఎంతమంది కుమారులు? అమ్మా స్తోత్రం, 12 మంది. యాకోబుకి ఎంతమంది సంతానం? అమ్మా జ్ఞానమందుకురా. ఇన్ని సంవత్సరాల శ్రమ ఒక్క నిమిషంలో. స్తోత్రం. 12 మంది. 12 మందిలో తండ్రికి ఇష్టమైన వాడు యోసేపు ఒక్కడే. ఎలా ఇష్టమో తెలుసా? యోసేపు తండ్రి పిలవక ముందే సమీపములో ఉంటాడట. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. మా నాన్న నాకేమైనా పని చెప్తాడు ఏమన్నా అని సమీపంలో ఉంటాడు. రెండోది ఏంటో తెలుసా? యోసేపు చెడితనమును చిన్నతనము నుంచే ఖండించాడు. చెడుతనాన్ని దగ్గరికి రానివ్వలేదంట. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ గొర్రెలు కాస్తానికి, మేకలు కాస్తానికి పోయి దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తినబుద్ధి అవుతుందని ఒక మేకను ఒక గొర్రెను కోసుకుంటే అది ఖచ్చితంగా వచ్చి ఎవరితో చెప్పాడట. ఈ సంగతి ఎవరికి తెలియదు. వాళ్ళెవ్వరు కూడా చెప్పొద్దంటే చెప్పొద్దు, నాతో చెప్పొద్దంటే చెప్పొద్దు. అంటే వీళ్ళు అక్రమం చేస్తున్నారు, వాళ్ళు అక్రమము చేస్తున్నారని యేసుకు వచ్చి ఎవరితో చెప్పాడట? తండ్రితో చెప్పాడు. మన నిజం కొడుకువాడే కదా, దేవుడి సన్నిధులు దీవించబడేవాడు. మొదటి నుంచి కూడా
తండ్రికి దేవుడు అంటే ఇష్టం, తండ్రికి కుమారుడు అంటే ఇష్టం, యేసప్ప అంటే ఇష్టం, దేవుడు కూడా యేసప్ప అంటే ఇష్టం. కారణం ఏంటో తెలుసా? గోతులో పడ్డ కానీ క్యాక్టేసి అరవలేదు, కానీ గోతులో పడ్డ మౌనంగా ఉండి దేవుని చేతులకి తన పరిస్థితిని అప్పగించుకొని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. శ్రమ, గోతి లాంటి శ్రమ ఎదురైనప్పుడు కూడా మౌనంగా ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రభు నీకు విడుదల కలగ చేస్తాడు. యేసప్పుని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు చెరసాలలో నుండి, గోతులో నుండి, పోతీఫరు ఇంట్లో నుండి శ్రమలు, కష్టాలు, అవమానాలు, అదే ఐగుప్తులో యేసోపు మీద పోతీఫరు భార్య చెడుతనం వేసినప్పుడు, అక్రమం వేసినప్పుడు, ఆ ప్రాంతంలో యేసు ప్రభువుని యెరూషలేము ఈదులలో ఏ రీతిగా సిలువ మోపిస్తూ కొరడాలతో కొట్టారో అదే రీతిగా ఐగుప్తులో యేసోపును కూడా కొట్టారు. యేసయ్య యెరూషలేములో ఏ రీతిగా ఆ సిలువ మోస్తూ కొరడా దెబ్బలు తిన్నాడో, ఏ పాపం ఎరగకుండా యేసోపు కూడా ఏ పాపం ఎరగకుండా ఐగుప్తులో ప్రతి బజారిలో, ప్రతి వీధిలో అతన్ని కొరడాలతో కొట్టి శరసాలలో చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ ప్రాంతంలో అయితే కొరడాలతో కొట్టారో, ఏ ప్రాంతంలో అయితే అతను అవమానపరిచారో, ఏ ప్రాంతంలో బట్టలు లేకుండా తిప్పారో అదే ప్రాంతంలో రాజు వస్త్రముల చేత నా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. అంటాను, ఈరోజు పరిస్థితి ఎలాగున్నప్పుడు, నీ స్థితిగతులు ఎలాగున్నప్పుడు నా దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు నువ్వు నిలకడ ప్రభు పాదాలు పట్టుకొని ఏడిస్తే నీ స్థితిగతులు నువ్వు నిలుసున్న కాడే నా ప్రభు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మా సహోదరి అరుణ బెన్స్ ఏ రేకులు చెట్లు ఏడుస్తూ మూడింటప్పుడు ఎండ పాస్టర్ గారి మీద పడుతుందని అందరం ఎండలో కూర్చున్నాం. పాప కొంచెం ఆ రేకు చెట్టు కొంచెం పక్కబడి చెట్లు ఉంటే ఆ చెట్ల నీడకు ముందు వాక్యం స్టార్ట్ చేసాం. 3 అయ్యేసరికి మన ఎత్తి మీద మొత్తం ఎండంతా మన ఎత్తి మీదనే ఉంది. కడుపులో పడ్డో బాధగా తట్టుకోలేకనో, లేకపోతే ఆ చెమట తుడుచుకోలేకనో, ఈ వేదనతోనో ఏదో ఒక మాట దేవుడు నా నోట పెట్టాడు. ఏమని తెలుసా? ఇదే స్థలములో మరచడ సంవత్సరమున గొప్ప ఇల్లు కట్టబడును గాక. స్తోత్రం. అద్భుతమైన ఇల్లు. ముందు 2 గదులు అనుకున్నారు, తర్వాత 4 గదులు అనుకున్నారు, 6 గదులుగా పెంచి అద్భుతమైన గృహాన్ని వారికి దేవుడు అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూడండి, మా సహోదరు గొడుగు సందు నుంచి అలా చూస్తుంటారు. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసే కార్యం. వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ప్రతి విషయంలో దేవుని ఆనుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు చిన్న సుట్టిళ్ళు, ఆ సుట్టింట్లో పెద్ద పెద్ద పాములు, కొంచెం ఎడారిలో ఉండటం వల్ల అక్కడికి ఆ ఎలక తిరగటం వల్ల పాములు వచ్చాయి. పాపం ఎక్కడే ఉన్న ఆయన పాము వచ్చి అర్ధగంట సేపు నాట్యం చేసిందంట ఆయన మీద. పాపం ఆయన మీద నాట్యం చేయాలనిపించిందేమో దానికి. స్తోత్రం. పడిగిప్పి మీదకెక్కి అలా చూస్తూ ఉంటే నవరంధ్రాలన్నీ బిగించుకొని దాని వైపే చూస్తూ ప్రభు చేతులకు అప్పగించుకొని అయిపోయింది నా పరిస్థితి అనుకొని ఉన్నప్పుడు నోరు తెరవకుండా అది నోరు మూసుకొని దిగి వెళ్ళిపోవటం చూస్తూ తప్పలు కూడా దేవుడు తోడై ఉంటే అవండి, దేవుడు తోడై ఉంటే నీ మరణమును కూడా జీవముగా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నామో నాకు తెలియదు, కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు నీకు తోడై ఉండాలి.
నువ్వెవరిని సేవించుతున్నావో ఆ దేవుని దూత నీతో మాట్లాడుచున్నది. పౌలుతో మాట్లాడింది, పౌలు భయపడవద్దు, నీతో పాటుగా వాడలో ఉన్న వారందరూ దేవుని చిత్తములో ఉన్నారు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆడకు బ్రతుకు మీద ఆశ లేదండి, ఆడకు బ్రతుకు మీద ఆశ లేదు. గొప్ప తుఫాన సరుకులని ఇసిరేశారు, తినడానికి తిండి లేదు, 14 రోజులు ఉపవాసం అన్నారు, ఏమి లేదు, అయిపోయింది మా పరిస్థితి అనుకున్నారు. అప్పుడు పౌలుతో దేవుని దూత, గడిచిన రాత్రి నేను ఎవరిని సేవిస్తున్నాను ఆ దేవుని దూత నాతో మాట్లాడు, మీరెవరు భయపడద్దు, మీరెవ్వరు భయపడద్దు, ఏమి కాదు, చిన్న ప్రాణి కూడా మనలో నుంచి నష్టం పోదు అని పౌలు వాడ నాయకుడికి చెప్పటం మనం వింటూ ఉన్నాం. నువ్వు సేవిస్తున్న దేవుడు నీ అపాయకరమైన స్థితి నుండి, నీ బంధకముల నుండి, నీ బాధల నుండి విడిపించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో పౌలా, నువ్వు భయపడొద్దు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రి భయంకరమైన చీకటి, ఆ సముద్రము మీద వాడ ప్రయాణములో వారంతా భయపడుతూ ఉన్నారు. పౌలా, నువ్వు భయపడవద్దు, నీతో పాటుకున్న వాళ్ళందరూ కైసరు ఎదుట మీరు నిలబడబోతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అండి, ఎందుకో తెలుసా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీ స్థితిగతులను ఎరిగినవాడు, నీ పరిస్థితులను ఎరిగినవాడు. నీవు దేవుని పట్ల నమ్మకంగా బ్రతికితే ఆ స్థలంలో కూడా ప్రభు నీకు తోడై ఉండి నడిపించగలిగిన సమర్థుడు. 139వ కీర్తన 139వ కీర్తన 10వ వచనం చదవండి. అక్కడను ఎక్కడ 9వ వచనం చదవండి. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, అంధకారము నన్ను మరుగు చేసినప్పుడు చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. అవునండి, నువ్వు సముద్రము అవతలకి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినా సరే అక్కడ కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు గొప్ప ఆస్తిపరుడు అయి ఉన్నప్పుడు కూడా, గొప్ప ఎదుగుదలలో ఉన్నప్పుడు కూడా, ఆ ఎదుగుదలలో కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు కనుకనే. ఇప్పుడు శద్రకు మిషకు అబేద్నెగోలు ఉన్నారు. రాజు వాళ్ళని ఎక్కడ వేయించాడు? అగ్నిగుణంలో వేయించాడు. అగ్నిగుణంలో ఎవరున్నారట? 4వ దూత కనపడుతున్నారు. అది మనిషి ముఖము, దేవదూత ముఖము పోలిన వాడిగా ఉన్నాడని రాజు సాక్ష్యమిస్తున్నాడు. ఏ రాజు అయితే నేను నిలబెట్టిన ప్రతిమగా నమస్కారం చేయకపోతే అగ్నిగుణంలో వేస్తానన్న రాజు అంటున్నాడు. శద్రకు మిషకు అబేద్నెగో ఆరాధిస్తున్న దేవుడు నిజ దేవుడు. ఈ దేవుడు తప్పనిచ్చి మరొక దేవుడు లే. రాజులను మార్చగలిగిన వాడు, రాజాజ్ఞ మార్చగలిగిన వాడు, నోటి మాట చేత భూమి ఆకాశమును కలగ చేసిన వాడు, తన స్వరూపంతో నిన్ను తయారు చేసిన వాడు, నిన్ను ఎడబక ప్రతి స్థలములో నీకు తోడై ఉన్న దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే నీకు తోడై ఉన్నాడు.
నిన్ను చివరికి కొడుకు విడిచిపెట్టిన, నిన్ను బిడ్డలు విడిచిపెట్టిన, నీ అన్నదమ్ములు విడిచిపెట్టిన, నీ బంధుమిత్రులు విడిచిపెట్టిన నా యేసయ్య నిన్ను ఎడబడు. నీ ప్రతి స్థలములో, నువ్వుంటున్న ప్రతి స్థలములో నా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆమె చెప్పండి. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, నిన్ను పిలిచిన ప్రభువు నీతో ఉండగా. ప్రాణమా నిన్ను పిలిచిన ప్రభువు నీతో ఉండగా. ప్రాణమా కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించేను యేసయ్యా, ఆదరించేను యేసుడే. ప్రాణమా 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 ఎందుకే తొందర. దేవునికి స్తోత్రం. నిన్ను పిలిచిన ప్రభు నీకు తోడై ఉండగా దిగులేలా ప్రాణమని మంచి చక్కటి అనుభవంతో కూడిన పాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు తోడు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పౌలుతో చెప్పిన మాటను బట్టి పౌలు ఒక్కరు కూడా నశించుకోకుండా కైసరు ఎదుట నిలబెట్టబడ్డాడు. నేను అంటాను, నువ్వు దేవుని పట్ల యథార్థంగా బ్రతుకుతూ ఉంటే ఈ భూమి మీద నీవు కానీ నీ బిడ్డలు కానీ నశింపకోకుండా ఆయన రెండో రాకడలో నా దేవుని సింహాసనము ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు, నువ్వు ఎవరి వాడిగా ఉన్నావో ఆ దేవుని దూత నీకు తోడై ఉండి నడిపించును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రతి స్థలములో ఒక్కోసారి మనం అనుకుంటాం, ప్రభువా నన్ను విడిచిపెట్టావు ఆయన, నాతో మాట్లాడలేదు ప్రభువా, నన్ను విడిచిపెట్టావు ప్రభువా. నువ్వు నాతో ఉన్నట్టయితే ఈ కాలనీ రాదా ప్రభువా, నువ్వు నాతో ఉన్నట్టయితే ఈ లోన్ రాదా ప్రభువా, నువ్వు నాతో ఉన్నట్టయితే మన భాషలో మనకి భౌతికంగా ఏదైతే కావాలో వాటిని బట్టి నేను చెప్తావు. నువ్వు నాతో ఉన్నట్టయితే ఇల్లు కట్టించరా ప్రభువా, నువ్వు నాతో ఉన్నట్టయితే వ్యాపారం జరగదా ప్రభువా, నువ్వు నాతో ఉన్నట్టయితే ఈ నష్టం ఎందుకు వచ్చిందయ్యా అని నువ్వు అనుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నాతో ఉంటే నాకు ఎందుకయ్యా ఈ బిడ్డలేని పరిస్థితి, నువ్వు నాతో ఉంటే ఎందుకయ్యా ఈ అప్పుల భారం నాకు, అది నువ్వు అనుకుంటావు. నేనంటాను, ప్రభు నీకు తోడయ్యే ఉన్నాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి. ఆయన నీకు తోడై ఉన్నాడు. అసలు నువ్వు నాతో ఉంటే సముద్రం మీద నన్ను ద్వారం ఎదురు పంపించిన ప్రభు అని అడగల పౌలు. ఆపత్కాలంలో మరణకరమైన పరిస్థితిలో అర్ధరాత్రి ప్రభువుతో పౌలుతో మాట్లాడుతూ ఉంది.
నువ్వు కైసరు ఎదుట నిన్ను నిలబెట్టబోతు. ఇక అయిపోయింది నా పరిస్థితి, ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇక నాకు ఈ బలహీనత బ్రతికిచ్చిదా అని అనుకునేవాడు చాలా మంది. ఈ షుగరు, ఈ థైరాయిడ్, ఈ క్యాన్సర్, ఈ భయంకరమైన వ్యాధులు నన్ను బ్రతకనిస్తాయా అని అనుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సముద్రాల మధ్య శ్మశానాలలో పెద్ద పెద్ద గొలుసుల చేత బంధించిన ఆ వ్యక్తి యేసయ్యను చూడగానే అతను బంధించబడి ఉన్న ఆ గొలుసులన్నీ మొక్కలుగా తిప్పిపోయి. స్తోత్రం. కారణం ఎందుకో తెలుసా? ఎంతమంది బంధించారో, ఎంతమంది అతను సాగు చేయాలని, సాధుగా మార్చాలని ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల కాదా యేసయ్య కనపడుతుందోనే పరిగెత్తుకుంటే నజరేయుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటే ఆయన సమీపమున రాగానే పరిగెత్తుకుని ఎదురుకెళ్ళిపోయాడు. దెయ్యాలు తెలుస్తుందండి. 2000 దెయ్యాలు పట్టినట్టు ఆ వ్యక్తిని. ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు పట్టినట్ట. సేన అనగా అప్పుడు కూడా మన లెక్క కరెక్ట్గా రాదు, కానీ ఆ పందులు ఇంచుమించు 2000 పందులు చచ్చిపోయినట్ట. అంటే దాన్ని కోరుకున్న అది ఏమని కోరుకుందని యేసుప్రభు వారి దగ్గర, అయ్యా నన్ను ఎలా వదిలిపెడతాను, నా బ్రతికి ఏమైపోద్ది, నాకంటే ఆహారం కావాలి కదా, అదిగో కనపడుతున్న పందులలో పంపి నన్ను అన్నాడు. అదే ఆ పందులలో వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయింది. ఆ పందులు ఎప్పుడైతే ఆ పందులలోకి దేయాలు వెళ్ళిపోయినాయో అవి బొడిబడిగా పరిగెత్తుతూ సముద్రంలో పడిపోయి చచ్చిపోయిన సంఖ్యట ఇంచుమించు 2000 పందులట. ఆ పందులోడు కడుపు మండిపోయింది. అయ్యా నువ్వెవరో, అయ్యా నా రావద్దు, అసలు మా ప్రాంతానికి రావద్దు, మా ప్రాంతానికి రావద్దు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దేవుడు మనకు తోడై ఉంటే నీ ప్రతి అవసరత నా ప్రభు తీరుస్తాడు. అబ్రహాంకి ఒక అవసరత వచ్చి పడదు, పిలిచిన దేవుడేగా. అబ్రహాంకి అవసరత వచ్చి పడదు. భార్య రాజుగారి చేతులు చిక్కున్నది, మౌనంగా కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రాజుగారిని గద్దించి భార్యను తీసుకొచ్చి తన చేతిలో పెట్టి, అంత మాత్రమే కాదు, రాజుగారు తాలూకో నుండి కొంతమంది పనివాళ్ళను, కొంత ఎండి బంగారును, కొన్ని పశువుల మందలను తనతో పాటుగా తోలి పంపించి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, అబ్రహామా నీకు వందనాలు నాయన, నా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపో, నీకు దేవుడు తోడై ఉండటం చూస్తాను. దేవుడు తోడే ఉంటే నీ శత్రు ఎదుట నీ తల పైకి ఎత్తటానికైనా కృప చూపుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ప్రతి స్థలములో ఉన్నాడు. ఒకటి మనం గుర్తరగాల్సింది ఏంటి తెలుసా? ఆయన ప్రతి స్థలములో ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ బాధల్లో ఉన్నాడు, నీ కష్టాలలో ఉన్నాడు. నువ్వెవరిని సేవించుతున్నావో ఆ దేవుని దూత నీ కుడి పక్కనే ఉన్నది. చూసుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుడి పక్కనే ఉన్నాడు. నేను మనకు సాక్షి విన్నాను. ఒక వ్యక్తి దేవునితో మహాసన్నిహితంగా ఉండేవాడు, చాలా ప్రేమ కలిగి ఉండేవాడట, చాలా స్నేహంగా నోవాహులాగా ఆనోహులాగా ఉండేవాడట. అలా ఉంటుంటే అతను సముద్రాల మీద ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తామన్నాడట, ఆ ఎడారిలో పడి వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే దేవుడు అట తనతో పాటుగా తోడుగా దూతను పంపించాడు. దూతను పంపిస్తున్నప్పుడు ఈయన నడుస్తూ ఉంటే అడుగులు పడుతున్నాయి కదా, ఆ పక్క బట్టి వేరే అడుగులు కూడా పడుతున్నాయట. అప్పుడు అనుకున్నాడట, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాతో పాటుగా నడిచి వస్తున్నాడు, నేను వెళుతున్న ప్రాంతానికి అనుకున్నాడట ఆయన. అనుకున్న తర్వాత తిరిగి ఆ పరిపూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడట పోయేటప్పుడు 2 జతల కాళ్ళు, ఆ పాదాలు పడ్డాయి భూమి మీద. ఆ ఉసుకలో కానివ్వండి, ఆ నేల మీద కానివ్వండి, ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పాదాలు 2 జతలు, అంటే ఒక మనిషికి వచ్చేసి ఒక జతే కదా, ఒక జత మనిషికి వచ్చేసి 2 జతలు ఉన్నాయి. మీకేమన్నా మీకు 2 జతలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయా? ఒక జతే కదా. జత అంటే 2 కాళ్ళే కదా, 2 పాదాలే కదా. అంటే ఒక్క వ్యక్తి నడుస్తూ ఉంటే పక్కబడి ఇంకొక 2 పాదాలు కూడా నడుస్తున్నాయంట. ఆటి గుర్తులు కూడా పడుతున్నాయి. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకున్నాడు.
పోయిన పని అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడట మరలా అడుగులు చూసుకుంటూ వస్తా ఉంటే ఆ ఉసుకున్న కాడ, మార్గం మంచుకున్న కాడ సమభూమి మీద 2 జతల పాదాలు కనపడుతున్నాయట పక్క పక్కన. తర్వాత ముళ్ళకంపున్న కాడ, కొండలున్న కాడ, లోయలున్న కాడ 1 జత పాదాలే కనపడుతున్నాయట. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, దేవా నన్ను విడిచిపెట్టేవా? ముళ్ళు చెరికి విడిచిపెట్టేసింది, ముళ్ళకంప చెరికి విడిచిపెట్టేసింది, పర్వతాలు వచ్చేసరికి నేను విడిచిపెట్టేసింది, లోయలు వచ్చేసరికి నన్ను విడిచిపెట్టేసింది. 1 జతే ఉన్నాయి, నేనే నడుస్తున్నానయ్యా, నువ్వు నాతో లేవుగా అంటే వరకిచ్చాడా? సమభూమిగా ఉన్నప్పుడు నీతో పాటుగా నేను నడిచి వచ్చాను, ముళ్ళ మీద నువ్వు నడవలేవని అక్కడ నా కుడి పక్కన నిన్ను నా సంకన పెట్టుకుని నడిపించాను. అవి నీ పాదాలు కాదు, నా పాదాలు. స్తోత్రం చెప్పు. అవి నీ పాదాలు కాదు, నా పాదాలు. ఆ కొండలు నువ్వు ఎక్కలేవు, దిగలేవని అక్కడ నా సంకన నిన్ను పెట్టుకొని నా పాదాలతో ఆ కొండలు ఎక్కి దిగానయ్యా. స్తోత్రం చెప్పు. ఆ కోతులను దిగి ఎక్కలేవని నిన్ను ఎత్తుకొని నేను ఆ గోతులు వెక్కుతూ దిగుతూ సమభూమిలో నిలబెట్టినప్పుడు మన ఇద్దరు పాదాలు వచ్చినాయి. ఆ కొండలు, ముళ్ళకంప, ఆ పర్వతాలు వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకొని నడిపించే కనుకనే అవి నా పాదాలు, ఆయన నీ పాదాలు కావు అని అంటాను. శ్రమ వచ్చినప్పుడు పౌలు సముద్రము భయంకరమైన శ్రమతో ఉన్నప్పుడు దేవుని దూత తనకు తోడై ఉండి తనతో మాట్లాడుతుంది. స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను వదిలిపెట్టేసాడేమో, నా కష్టాలలో, నా వేదనలో, నా రోగములో, నా బాధలో నాతో లేడు అని నువ్వు అనుకుంటున్నావు. నేనంటాను సింపుల్గా, భౌతికమైన మాట. నువ్వేదైతే నాకు ఇవ్వలేదు అని అనుకుంటున్నావో అంతగా 10 అంతలుగా ఆ దేవుడు నీ ఊహకు అందని ఆశీర్వాదం నా ప్రభు ఇవ్వడానికే ఆయన జాగు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన జాగు చేస్తున్నాడు. దేవుడికి తోడు లేడని నువ్వు అనుకోనవద్దు. దేవుడికి తోడే ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో నడుస్తూ ఉన్నాడు, నీ శ్రమలో ఉన్నాడు, నీ కష్టాల్లో ఉన్నాడు, నీ భయంకరమైన అప్పుల భారంతో కూడా నీతో ఉన్నాడు. అందుకని ఏ అప్పులోడు నీ ఇంటికి వచ్చి నేను ఇంకా కొట్టల. స్తోత్రం చెప్పు. ఏ అప్పులోడు నీ ఇంటికి వచ్చినా వెనకకి తిరిగి వెళ్తున్నాడంటే ఇంకా దేవుడు నీకు తోడే ఉన్నాడు. నువ్వుంటే నాకు ఇన్ని అప్పులైతే ఎవరు చేసుకున్నాడు? ఎవరి గురించి తీసుకున్నాడు? మనం చేసుకున్నదానికి దేవుని మీద భారం వేస్తాం. ఎక్కడేమన్నాడు ఆయన భారం? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ అధ్యాయం 11వ వాక్యం ఏమన్నాడు? 11వ అధ్యాయం 28వ వాక్యం ఏమంటున్నాడు? అక్కడ ప్రయాసపడి భారము మోసుకుని పోచున్న సమస్త జనుల ఆ యొద్దకు రండి. స్తోత్రం. విశ్రాంతి ఉందా? ఫైనల్ మాట ఒకటి, దేవుడు తోడే ఉంటే నీ ఆస్తిలో, నీ అంతస్తులో, నీ పిల్లల విషయంలో, నీ సమస్తములో నా ప్రభు నిన్ను బొద్దెలు చేర్చు ఉంటాడు. రెండోది ఏంటంటే ప్రభుదేవత నీకు తోడే ఉన్నది కనుకనే నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ మరణకరమైన పరిస్థితుల్లో ఆయన నిత్యము నీకు తోడే ఉన్నాడు కనుక ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలవబెట్టుకోవాలని ప్రతి శ్రమ నుండి నిన్ను తప్పించుకుంటూ నడిపించుకుంటూ నీ మార్గము సరళము చేస్తూ నేను నడిపిస్తున్నాడు ఆయన. మూడో మాట ఏంటంటే నీవు దేవుని విషయంలో ఏ విషయంలో అయితే అవిశ్వాసము కలిగి ఉంటున్నావో నీకు విశ్వాసము కలగజేయడానికి వాక్యము ద్వారాగా ప్రతిసారి నా ప్రభు నీతో మాట్లాడి నా పోసుకోకుడిని ఏ రీతిగా రక్షణలోకి నడిపించాడో ప్రతిసారి నిన్ను కూడా ఆ రీతిగా నడిపించుతూ ఉన్నాడు. అదే అపోస్తల కార్యాలలో 8:26 మనం చూస్తే
ఒక మంత్రి దగ్గర ప్రభుదూత నీవు లేచి ఎవరైనా నపంసకుడు గాజా నుండి యెరూషలేమునకు ఆరాధించుకోవడానికి వెళ్తున్నాడు, రథం మీద వెళ్తున్నాడు. ఒక మంత్రి కింద పనిచేస్తున్న వ్యక్తి, ఒక హోదా కలిగిన వాడు, ఒక పేరు కలిగిన వాడు, ఒక ప్రఖ్యాతి కలిగిన వాడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు వెళ్తున్నాడు. కానీ ఆరాధన చేసుకున్నాడు, కానీ యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు, కానీ ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వెంటనే దేవుని దూతతో చెప్తూ ఉన్న మాట ఏంటంటే, దేవుని దూత ఫిలిప్పీతో చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పీ ఇదిగో యెరూషలేము నుండి తిరిగి వెళ్తున్నాడు, చూసావా, అతను ఎదుర్కో, ఆ రథాన్ని ఎదుర్కో అన్నాడు. వెంటనే ఫిలిప్పీ అనే సేవకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆ రథం ఎక్కాడు. అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? ఏమర్థం కాదు. నేను అంటాను, నీకు చెప్తుంది నీకు ఏమైనా అర్థమవుతుంది? ఈరోజు దేవుని మాట ప్రతి ఆదివారం ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే అర్థమైన రీతిగా దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు ప్రతి స్థలములో నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి స్థలములో నీకు తోడై ఉంటాడు. మరి నీకు అర్థం కావాలిగా. అర్థం కావాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలా? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలంటే నువ్వేం చేయాలా? నీ సేవకుడికి నడిపింపు ఉన్నా నీకు లేకపోతే విన్న మాటలన్నీ నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది. ఏం అర్థం కాదు. నాకు ఆ నడిపింపు కావాలని నువ్వు అడిగితే మేడ గదిలో ఉన్న 120 మంది మీద దేవుని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల మీద వారి మీదకి వచ్చినట్టుగాను దేవుని అభిషేకము వాక్యం వినటానికి పరిపూర్ణమైన ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైన ఆత్మని మీద కుమ్మరిస్తాడు. నేను బలిపేట దిగితే నాకు సరిగ్గా మాటలు రావు, నాకు నచ్చుతుంది. మా చిన్నప్పుడు అన్నదమ్ములు, మా అమ్మ మా నాన్న అరే నచ్చుతాడా అని ఉన్నాను. మా అన్నయ్య కూడా ఎక్కడ అడగండి తను వచ్చేది మాట. ఒక పాట పాడాలంటే మేకలాగా, మేక గొంతులాగా అని కూడా పోయేది. కానీ బలిపీఠం ఎక్కిన తర్వాత ఇక్కడ అగ్ని అనే అభిషేకము చేత నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, నా నోటిలో పెట్టిన ప్రతి మాట దేవుని అభిషేకంతో వచ్చేది, కానీ నా సొంత మాట. దేవునికి స్తోత్రం. ఇక బలిపీఠం దిగానా 100 మాటలకు 2 మాటలు 3 మాటలు మాట్లాడి సైలెంట్ కొట్టాం. ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన బాధ. బలిపీఠం ఎక్కానా దేవుడిచ్చిన వాగ్దానం ఆయన అగ్ని చేత అభిషేకించి వాడుతుంటాడు. దేవునికి స్తోత్రం. అడగాలి ప్రభుని మనం, అయ్యా నేను వినటానికి నా మనసు ఎందుకు అంగీకరించట్లా, నా హృదయం ఎందుకనో మీ తప్పు చెప్పలేకపోతున్నా, అందుకని నా బ్రతుకు మోడు మారిన స్థితిలో ఉన్నదయ్యా. నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్న ఉద్యోగం, నేను చేస్తున్న వ్యవసాయము వద్దలేకపోతున్నావా? అభివృద్ధి లేదా? దేవుని కృపను పొందుకోలేకపోతున్నావా? ముందు వాక్యం చేత సరిచేసుకో. వాక్యం నేనేం చేసిందో తెలుసా? నీ పాదములకు దీపమై నడిపించింది. వాక్యం ఏం చేసిందో తెలుసా? నీ పాదముల నెమ్మదికరం చేసింది. వాక్యం ఏం చేసిందో తెలుసా? పరిపూర్ణంగా బ్రతికించి నా దేవుని ఎదుట నిలబెట్టింది నిన్ను. దేవునికి స్తోత్రం. నా దేవుని ఎదుట నిలబెట్టి స్తోత్రం చెప్పండి. అందుకే 119వ కీర్తన 119వ కీర్తన ఆ 56వ వాక్యం మనం చూస్తే ప్రియులారా, 56 నీ ఉపదేశము నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. నీ ఉపదేశము నాకు ఇదే వరముగా. అనేక రకాల వరాలు ఉన్నాయి. ఎన్ని వరాలు ఉన్నాయంటే 9 వరాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. అభిషేకం అనే వరం ఉంది అండి. భాషలు మాట్లాడే వరం ఉంది. ఎన్నో వరాలు ఉన్నాయి. 9 వరాలు ఉన్నాయి. అన్నిటికంటే శ్రేష్టకరమైన వరం ఏంటో తెలుసా? ఉపదేశం అనే వరము. స్తోత్రం చెప్పండి. భక్తులు ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఉపదేశం. జాగ్రత్తగా చదవను. అక్కడ బైబిల్ ఉన్నవాడు
నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అదే నాకు వరముగా దయచేయబడ్డది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపదేశం అనేది ఒక వరము నీ జీవితంలో. అన్ని వరముల కంటే ఉపదేశమును అంగీకరించుట శ్రేష్టకరమైన వరం ఇది. ఆమేన్. ఇంతగా మించిన వరం అనేది లేనే. స్వస్థతలు ఆగిపోతాయి, అద్భుతాలు ఆగిపోతాయి, ఆశ్చర్యాలు ఆగిపోతాయి, ఏవేవో మొత్తం ఆగిపోతాయి. కానీ చివరికి నిలిచేది ఏంటో తెలుసా? ఉపదేశము అనగా దేవుని వాక్యం. ఆ వాక్యము ఒక వరం. ఆ వాక్యం అనే వరమును నువ్వు అనుసరిస్తున్నావు కనుక అనుసరిస్తున్న కింది పడుతుంది. నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. ఫైనల్ వరం ఏంటంటే ఉపదేశం. ఉపదేశం ఏంటంటే వాక్యం. వాక్యం ఎవరంటే దేవుడు. దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు ఏంటంటే పరలోకము దాకా నిన్ను ఎడవకుండా నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. పరలోకము దాకా నిన్ను ఎడవకుండా నడిపిస్తాడు. చెప్పండి. అన్నీ ఆగిపోతాయి కానీ ఏమి ఆగిపోదు? చెప్పండి ఫైనల్గా. ఏ వరం ఆగిపోదు? ఉపదేశము, వాక్యం అనే వరము ఆగిపోదు నీ జీవితంలో. అది ఎప్పుడు నేను ఏం చేస్తుందంటే పచ్చగా నిన్ను ఉంచింది. ఉపదేశము నిన్ను పచ్చగా ఉంచింది. ఉపదేశము నీకు సిగురు పెట్టించింది. ఉపదేశము నీరు కారు స్థలములో నాటబడిన వృక్షము వలె నిత్యము ఆశీర్వాదకరముగా ఫలించే చెట్టు వలె నిన్ను మార్చింది. స్తోత్రం. అది కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి తోడై ఉండాలా. ఎవరిని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుడు గనుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుడు భూమి ఆకాశంలో మాట చేత కలగజేస్తున్నాడు. ఎవరిని సేవిస్తున్నావో ఆ దేవుడు నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు. ఎవరిని సేవిస్తున్నావో ఆ దేవుడు నీ దరిద్రత నుంచి విడిపించి నిన్ను ధనవంతులుగా మార్చగలిగిన దేవుడు. ఎవరిని నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుడు నీ రోగము నుండి నీ మరణము నుండి విడిపించి జీవములకు నడిపించగలిగిన సమర్థుడు. ఆ దేవుడు నిన్ను ఎనబడు ఆకాశమునకు ఎక్కిపోయిన సముద్రములకు ఎక్కిపోయిన ఏ స్థలములో నువ్వు వెళ్ళిపోయినా అక్కడ కూడా నా దేవుడు నీ కుడి పక్కన ఆయన తోసన కాపుదల ఎడబడు. ఆయన విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. నిన్ను ఆయన విడిచిపెట్టడు, ఎన్నడూ నేను విడిచిపెట్టడు. ఉపదేశం అనే మాట ఫైనల్గా నీ జీవితంలో అది ఫలిస్తూ ఒకటి ఏం జరిగింది తెలుసా? ఏ ప్రాంతంలో లేదంటే నీ శరీరములు ఏదైతే అవయము ఎండిపోతుందో దానికి సిగురు పుట్టించగలిగిన సమర్థుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో నువ్వు ఎండిపోతున్నావో సిగురించున్నట్టుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కనుక ప్రభు మనకు తోడై ఉండాలి. ఒకటి. రెండోది ఆయన మన మధ్యలో లాంటి దేవుడు తోడై ఉండాలి. మనము మరణకరమైన స్థితిలో నుంచి విడిపించబడాలని దేవుడు తోడై ఉండాలి. ప్రతి స్థలములో ప్రభు మనకు తోడై ఉండాలంటే ఆయన వాక్యము అనే ఉపదేశమును మనం హృదయపూర్వకంగా అంగీకరించే వారిగా ఉండాలి. తలవచ్చు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఏ విషయంలో తొందరపడుతున్నావో, ఏ విషయంలో యాతన పడుతున్నావో ప్రభు సన్నిధిలో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చూసుకో. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చును ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నిచ్చును ప్రాణమా. నమ్మిన ఎడలా నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. చూడండి, ఫైనల్లో వచ్చేసారు భక్తులు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. రండి. నమ్మిన దాన్ని బట్టి సమస్తమును నీకు కలగజేస్తాడు. దేవుని వాక్యం విన్నాము, నమ్మితే
ప్రతి ఇది చేస్తాడు, ఇది చేయలేని, ఈ కార్యం చేస్తాడు, ఈ మేలు చేస్తాడు, ఈ మేలు చేయలేని ఏమి లేదు. సమస్తమును నీ పట్ల నా ప్రభు జరిగిస్తున్నాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరతలో తీర్చబడదు, ప్రతి అవసరతలో తీర్చబడదు కాక. యేసయ్యా నాకు తోడుగా ఉండు నాయనా. నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరి సన్నిధిలో ఉంటున్నానో, ఎవరి ఉపదేశములో నేను నడిపించబడుతున్నానో ఆ దేవుని దూత నేను తోడుగా ఉంటున్నాను. ఆ దేవుని దూత నేను బలపరుస్తుంది. ఆ దేవుని దూత నీ పాదంలో నీకు నెమ్మది కలగజేస్తుంది. పరిస్థితులను తారుమారుగా మారుస్తూ ఉన్న దేవుడు ఆయన. నీ స్థితిగతులను మారుస్తున్న దేవుడు ఆయన. నీ ప్రాణమును కాపాడుతున్న దేవుడు ఆయన. నీ పాదముల కింద ఆయన బాహువు నుంచి నేను రక్షిస్తున్నాడు నిత్యము. అందుకే ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు తండ్రి. జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన ఎవరు జ్ఞాపకం చేస్తారు. ప్రభు చూపించు, సహాయం చేయన, సహాయం చేయన, సహాయం చేయ ప్రభు నలుగుతాం. అయినా నేను ఒంటరి వాడిని కాదు, నువ్వు నాతో ఉన్నా. నేను ఒంటరి వాడిని కాదు, నువ్వు నాతో ఉన్నా. నా వ్యాపారంలో నేను ఒంటరి వాడిని కాదయ్యా. నా వ్యవసాయంలో నేను ఒంటరి వాడిని కాదయ్యా. నా ఉద్యోగంలో నేను ఒంటరి వాడిని కాదయ్యా. నేను వెళ్తున్న మార్గంలో నేను ఒంటరి వాడిని కాదు. నేను చేస్తున్న ప్రతి పని నేను ఒంటరి వాడిని కాదు. నువ్వు నాకు తోడే ఉన్నావు. నువ్వు నాకు తోడే ఉన్నావు. నువ్వు నాతో ఉన్నావు. నీ దూత నాతో ఉంచావు, నాతో ఉన్నావు. నేను మర్చిపోతున్నాను ప్రభు, నేను మర్చిపోతున్నాను ప్రభు. నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నా. నా హృదయాన్ని సరి చేసుకోలేకపోతున్నా. కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నా. విశ్వాసంతో మీ తట్టున హృదయంలో తిప్పలేకపోతున్నా. యేసయ్యా నువ్వు నాతో ఉన్నావు. నువ్వు నాతో ఉన్నావు నాయన. నమ్మిన వారు రెండు చేతులు ఒక్క బాట పట్టగలగా రెండు చేతులు పెట్టి యేసయ్యా, యేసయ్యా నువ్వు నాతో ఉన్నావు. నువ్వు నాతో ఉన్నావు నాయన. నాతో ఉన్న దేవుడు, నన్ను ఆదరిస్తున్న దేవుడు, నన్ను బ్రతికిస్తున్న దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, నా బాధలో నాకు నెమ్మది కలిగించేస్తున్న దేవుడు నాతో ఉన్నవాడు. బలవంతులైన దేవ నాతో ఉన్నవాడు, కృప కలిగిన దేవ నాతో ఉన్నవాడు తండ్రి. నాతో ఉన్నవాడు యేసయ్యా. నన్ను నడిపిస్తున్న దేవుడు తండ్రి. నన్ను నడిపిస్తున్న దేవుడు నాయన. నన్ను నడిపిస్తున్న దేవుడు నాయన. నన్ను ఆదరిస్తున్న దేవుడు. మీ కృపలో నన్ను నిలబెట్టావు తండ్రి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన. కృపగల దేవా స్తోత్రం తండ్రి. నాతో ఉన్నావయ్యా. నాతో లేవనుకున్నాను, ఈ కార్యం జరగలేదని, లోను రాలేదని, కాళ్ళే రాలేదనో ప్రభువా, అప్పు పుట్టలేదనో, అప్పు తీరలేదనో, బిడ్డలు లేదనో ఆయన నాతో లేవని నేను అనుకున్నాను ప్రభా. వ్యాపారంలో నువ్వు నాతో లేవనుకున్నాను, పనులు నువ్వు నాతో లేవనుకున్నావు. ఉన్నావు, నాతో ఉన్నావు ప్రభా, నాతో ఉన్నావు, నా పక్కన ఉన్నావు. నా పక్కన నన్ను నడిపిస్తున్న దేవుడు నీవు. నన్ను ఎడమలేదయ్యా, నన్ను ఎడబాయలేదయ్యా. నడిపిస్తున్నావు ప్రభా. నీ అభిషేకముతో నడిపిస్తున్నావు. యేసయ్యా నాతో ఉన్నావు. యేసయ్యా నాతో ఉన్నావు ప్రభా. నువ్వు నాతో ఉన్నావు కనుక నేను ఇంకా సజీవుడిగా ఉన్నాను. నువ్వు నాతో ఉన్నావు కనుక నేను సజీవుడిగా ఉన్నాను అయ్యా. యేసయ్యా అడుగుదామా ప్రభుని కృతజ్ఞత కలిగి అడుగుదామా. యేసయ్యా నువ్వు నాతో ఉన్నావు ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. నాతో ఉన్నావు ప్రభా. నువ్వు లేవనుకున్నానయ్యా. ఓ ప్రభా, నా కుటుంబంలో ఉన్నావు ప్రభా. మాతో ఉన్నావు యేసయ్యా. నా కుటుంబంలో ఉన్నావు ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన, మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు తండ్రి. యేసయ్యా, యేసయ్యా నన్ను బలపరుస్తున్న దేవుడు నాయన, నన్ను బలపరుస్తున్న దేవుడు, నన్ను విడిపించిన దేవుడు నాయన. మరణాపాయ
అప్పుల భారము నుండి విడిపించేవయ్యా. యేసయ్యా, యేసయ్యా, అడుగుదాం ప్రభు. దేవా తండ్రి, నాతో ఉన్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, నన్ను ఆదరిస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు, నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నా స్థితిగతులను మార్చుతున్నావు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. యేసయ్యా, నా చింతలన్నీ తీర్చగలిగిన దేవుడు, నా బాధలన్నీ తీర్చగలిగిన దేవుడు. నువ్వు నాతో లేవనుకున్నానయ్యా, నువ్వు నాతో ఉన్నావు ప్రభు. యేసయ్యా, ప్రతి ఒక్కరు అమ్మా కృతజ్ఞత కలిగి ప్రభువుని అడుగుతాం. నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాతో ఉన్నావు యేసయ్యా. నన్ను నడిపిస్తున్న దేవుడు అయ్యా, నన్ను నడిపిస్తున్న దేవుడు అయ్యా. ఆప్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా. న్యాయము తెచ్చే నీవు నాకుంటే, న్యాయము తెచ్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె చెదిరిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. దేవా, నమ్మకమైన దేవుడవయ్యా, నాతో కూడా నడిపిస్తున్న దేవుడవయ్యా, నన్ను బలపరుస్తున్న దేవుడవయ్యా. నా వ్యాధులు, నా బాధలు, నా బెరుకులు, నా ఇబ్బందులు నాతో ఉండి చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న దేవుడు ఆయన. యేసయ్యా, సహాయం చేయండి, చూపించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు, ఏ సమస్యలో ఉన్నారో మీకు తెలుస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి విడిపించండి. దేవా, నేనున్నానని, నీ పక్కనే ఉన్నాను బిడ్డ, నీ పక్కనే ఉన్న సహోదరుడా, నీతో ఉన్నానని ధైర్యపరిచిన వాడవనాయి. అర్ధరాత్రి పౌలుతో గడిచిన రాత్రి నేను ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరి వాడనై ఉన్నానో ఆ దేవుని దూత నాతో మాట్లాడు. మీరు భయపడద్దు,
కైసరు ఎదుట నిన్ను నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. భూమి మీద ఎలా బ్రతుకుతాం, ఎలా జీవించుతాం, ఏం సంపాదించుకొని భయపడుతున్నామేమో. నా దేవుని సన్నిధిలో ఆయన కుడి పక్కన నా ప్రభు నిన్ను నిలబెట్టేంత వరకు నిన్ను నీ బిడ్డలను నా యేసయ్య ఎడబడు. నా యేసయ్య ఎడబడు. ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ఆయన ఎదుట నీ బిడ్డలను నిలబెట్టుకోబోతాడు. ఆయన కుడి పక్కన మిమ్మల్ని నీతిమంతులుగా మార్చి ఆయన కుడి పక్కన ఆశీర్వదించబడిన స్థలములో నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. భయపడమాను, ప్రభు నీకు తోడై ఉన్నాడు. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ఎన్న మాటలను మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నా తోడే ఉన్నాము, నన్ను నడిపిస్తున్నామని ధైర్యము కలిగి ముందు కొనసాగినట్లుగా నడిపించు ప్రభు, ఆదరించు ప్రభు. వారు చేస్తున్న పనులు, వ్యాపారంలో, ఉద్యోగంలో ఆయన బిడ్డలు లేని వారు ఉన్నారు. జ్ఞాపకం చేస్తారు. తగిన సమయం అందు ప్రభా సమూయేలు లాంటి బిడ్డలను, కుమారులను ఇచ్చుదువుగా. ప్రభా భాగ్యం దయచేయండి. తగిన సమయం అందున ప్రభు అబ్రహామును దీవించినట్టుగా దీవించుదువుగా. తగిన సమయం భయంకరమైన, వేదనకరమైన, మరణకరమైన స్థితి నుండి విడిపించబడిన పౌలు ఏ రీతిగా కైసరు ఎదుట నిలబెట్టబడ్డాడు, ఆ రీతికి భయంకరమైన మరణాపాయముల చేత విడిపించబడి దేవుని సన్నిధిలో నిలబెట్టబడుదురుగా. ప్రభావాన్ని మీ బిడ్డలందరికీ తెలుసు. ఏ విషయంలో వేదన పడుతున్నారు, ఏ విషయంలో దుఃఖపడుతున్నారు, ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నారు, వారు దుఃఖ దినవలన్నీ సమాప్తమవునుగా. ఆ దేవుడే వారు కన్నీటిని తుడిసి మరి భాస్వ బిందువులను తుడుచునుగా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.